ఈశ్వరుడు నోరిప్పాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం, యూట్యూబ్ లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముదురు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు. శభాష్ అని అందరూ మెచ్చుకున్నారు. దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబ్ వేశాడు. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇంతకు అతగాడు చేసిన ఆరోపణ నిరాధారమా? ప్రపంచ యాత్రికుడుగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా? ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చిబూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. ఇప్పుడిదే అన్వేష్ మెడకు చుట్టుకుంది. కేసుల దాకా వచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐపీఎస్, ఐఏఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా కోపం తెప్పించాయి. ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. 300 కోట్లు లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతు ఇచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తాయనుకున్న కారణంగా ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ, సీనియర్ ఐఏఎస్ లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఇప్పుడు కేసులో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది.